విధి నిర్ణయము కాకమునుపే. విధి నిర్ణయము కాకమునుపే. చాలామంది వ్యక్తిగత జీవితాల్లో, మనందరి బ్రతుకుల్లో కూడా నా బతుకు ఇలా అయిపోవడానికి కారణం నా తలరాతండి అన్న వాళ్ళు ఉంటారు. నా తలరాత అంటే దేవుడు ఎవరు తలరాతలు రాయడు, నీకు నువ్వుగా రాయించుకోవాలంతే. చాలామంది సహోదరులు, హైందవ సహోదరుల దగ్గర వింటూ ఉంటాం, ముందుగానే ఇలా ఉంటుందండి నా బ్రతుకు, అందుకే ఇలా అయిపోయింది, ఆల్రెడీ దేవుడు రాసేసాడు అంటుంటారు. మీ దగ్గర చాలామంది మీరు విన్నారో లేదో మరి. తలరాత అంటారు. తలరాతలు ఏమి ఉండవు, నువ్వు చేసుకుని రాత. నువ్వు అలా చేసుకున్నావు నీ జీవితాన్ని. ఆయన చెప్పినట్లు బ్రతకకపోతే, ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం మన జీవితాలు ఉండకపోతే ఎవరు తప్పు చెప్పండి. నా ఆజ్ఞలు భారమైనవి కాదు అన్నాడు. నా ఆజ్ఞలు భారమైనవి కాదు, మీరు పాటిస్తే మీకు మేలు అన్నాడు, మీకు క్షేమం అన్నాడు. అది పాటించకుండా నా తలరాత అనకూడదు, విధిరాత అనకూడదు. దేవుడు విధి నిర్ణయిస్తాడు. విధి నిర్ణయించిన వాడు మాత్రం దేవుడే. ఎందుకు విధి నిర్ణయము దేవుడు విధిస్తాడు అంటే, దేవుడు ఏం కోరుకున్నాడు వాస్తవానికి అంటే, సొలొమోను గారు, జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, చూడండి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. జ్ఞాని ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడంటే, తన జీవితంలో అంతా కోల్పోయి నష్టపోయిన తర్వాత ఆయనకి అర్థమైంది ఒకటి ఉంది. యవ్వన కాలం అంతా కూడా ఆర్పేసుకున్నాడు. తన యవ్వన జీవితాన్ని ఇష్టానుసారంగా బ్రతికాడు. సుఖం సుఖం సుఖం. ఆయనంత విలాసవంతమైన జీవితం మరొకరు జీవించలేదు సొలొమోను గారు. అయితే అలాంటి జ్ఞాని అయిన సొలొమోను చివరిగా వృద్ధాప్యంలో రాసినటువంటి పుస్తకం ప్రసంగి. ముసలి వయసులో రాశాడు ఆయన. తన అనుభవాన్ని అంతా రంగరీసి ఈ పత్రిక దేవుడు అతని చేత రాయించాడు. నువ్వే రాయాలి, ఎందుకంటే ఆ బ్రతికంతా నువ్వే బతికావు కాబట్టి నువ్వు రాస్తే మనుషులకు అర్థమవుతుంది అని తన అనుభవపూర్వకంగా ప్రసంగి 12:13లో ఏమని నిర్ణయం తీసుకున్నాడంటే, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి అన్నాడు. విధి విధి అంటే మనం కూడా చెప్తుంటారు కొంతమంది, విధి విధానాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ విధులు మనం పాటించాలి. భర్తకి విధులు, భార్యకు విధులు, తల్లిదండ్రులకు విధులు, పిల్లలకు విధులు, ఇవి పాటిస్తే మంచిదంటారా కాదంటారా? భర్త విధులు భర్త పాటిస్తే కుటుంబం బాగుంటుంది, భార్య విధులు భార్య పాటిస్తే కుటుంబానికి మంచిది. ఇప్పుడు ఎవరికి ఇచ్చిన విధులు వారు పాటిస్తే కుటుంబంలో కలహాలు ఎందుకు వస్తాయి, కుటుంబంలో సమస్యలు ఎందుకు వస్తాయి? రావు. మనం పాటించక నా విధిరాతండి, ఆ భార్య అంటుంటుంది నా తలరాతండి, దేవుడు ఇలా రాసేసాడండి. పొరపాటు తల్లి, రేపొద్దున ఇది వినేవాళ్ళు కూడా తెలుసుకోవాలి. దేవుడు ఎవరు తలరాతలు రాయడు, నువ్వు చేసుకున్నావు అంతే. నువ్వు చేసుకున్నావు, దానికి మరలా దేవుడు నా తలరాత నిర్ణయం చేశాడు అనకూడదు. ఆయన అందరినీ కూడా అలా రాసేవాడు దేవుడు ఎందుకు అవుతాడు? నీ జీవితం ఇలా నష్టపోవాలి, నువ్వు ఇలా కోల్పోవాలని దేవుడు ఎందుకు అనుకుంటాడు? చెప్పాను కదా, విలాపవాక్యాలు ఒక మంచి మాట చూడండి మరొకసారి మీరు. విలాపవాక్యాలు 3వ అధ్యాయం 333, విలాపవాక్యాలు 3:33 చూడండి. ఇర్మియా గారు రాసిన విలాపవాక్యాలు 3:33. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను. ఆ మాట ఏమర్థమైంది మనుషులకి? హృదయపూర్వకంగా అంటే దేవుడట హృదయపూర్వకంగా నరులకు ఏం చేయడు? విచారమునైనను బాధనైనను ఆయన హృదయపూర్వకంగా చేయడు. ఏంటి మన పిల్లలకి ఎవరైనా వీడు యాక్సిడెంట్ అయితే బాగుంటుంది, వీడికి దెబ్బలు తగిలితే బాగుంటుంది, వీడు ఏడిస్తే బాగుంటుంది అని ఎవరైనా తల్లిదండ్రులు అనుకున్నారేంటి? ఎవరైనా? ఆ తండ్రి అనుకోడు. అలా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయంటే కొన్ని మన జీవితాల్లో అనుభవ పాఠాలు అవి. విధిని ఎవరు కూడా కావాలని నిర్ణయంలో తీసుకోకూడదు మన జీవితంలో. ఇప్పుడు దేవుడు హృదయపూర్వకంగా ఎవరికి ఏం చేయడు? విచారమునైనను బాధ అయినను దేవుడు కలుగ చేయడు. మరి ఎందుకు కలుగుతున్నాయి? నువ్వు చేసుకున్నావు బాబు, మనం చేసుకున్నాం. మనం ఆలోచిస్తే హృదయపూర్వకంగా అరే నేను అది చేశాను అందుకే నాకు ఇలా జరిగింది, నేను చేసిన పొరపాటు నా జీవితంలో ఇలా జరుగుతున్నాయి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలు అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి
ఇదే విధి అని జ్ఞాని చెప్పాడు. అమ్మ జ్ఞాని చెప్పాడంటే మనం పాటించాలి. ఆయన అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి నేను పాటించాలి. లేదు పాటించను అంటారా? పాటించను అంటే చూడండి, దేవుని విధిని అనుసరించకపోతే ఏమవుతుంది? ఆ వ్యక్తి జీవితంలో విధిని దేవుడు నిర్ణయిస్తాడు. దేవుని విధిని అనుసరించను అన్నువంటే అక్కడ విధిని అనుసరించాలన్నాడు జ్ఞాని. విధిని నేను అనుసరించను అన్నువంటే అయితే దేవుడు నీ విధిని నిర్ణయిస్తాడు అప్పుడు. అంతేగాని ముందే రాశాడు, ముందే రాయుడు. ముందే రాస్తే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. ఆయన అన్యాయస్తుడా? కాదే. ఆయన ఏది చేసినా దానికి ఒక ప్రాపర్ కారణం ఉంటుంది. మన జీవితంలో ఏది జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. అది ఇప్పుడు తెలియకపోవచ్చు, అది ఇప్పుడు తెలీదు. మనం తర్వాత అనుకుంటాం అలా జరగడం వల్ల నేను ఇలా నా జీవితం ఇలా ఉంది. అలా జరగకపోతే కాబట్టి దేవుడు విధిని ఎవరైతే అనుసరించారో ఆ వ్యక్తి యొక్క విధి ఏమవుతుంది? నిర్ణయించబడుతుంది. విధి నిర్ణయించబడ్డం అంటే అర్థం ఏంటంటే నీ గతిని దేవుడు నిర్ణయిస్తాడు, నీ గతిని నిర్ణయిస్తాడు. ఇప్పుడు చూడండి, దేవుడు విధిని ఎలా నిర్ణయిస్తాడు తెలియాలి. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో విధిని ఎలా నిర్ణయిస్తాడు అంటే భూమి మీద ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. దేవుడు ఒక వ్యక్తి విధిని ఎలా నిర్ణయిస్తాడంటే 4 కారణాలు. ఈ 4 కారణాల్లో 4 ఉదాహరణలు. ఉదాహరణ పూర్వకంగా మన వ్యక్తి జీవితాన్ని ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా ఏ వ్యక్తికైనా బాగా అర్థమవుతుంది పాఠం. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో విధిని భూమి మీద ఉన్నప్పుడే ఎలా నిర్ణయిస్తాడు అంటే జఫన్య గ్రంథం 2వ అధ్యాయం, ప్రవక్త అయిన జఫన్య ద్వారా చూడండి. జఫన్య గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతాను చూడండి. జఫన్య 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సిగ్గుమాలిన జనులారా ఎడుతున్నాడు. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతించుచున్నది. 2వ వచనం పాఠం పేరు వస్తుంది. ఇప్పుడు పాఠం పేరు వస్తుంది, విధి నిర్ణయము కాకమునుపే. అదేనా పాఠం ఈరోజు? అదే మూలాంశం, మూలవచనం అదే ఈ పాఠానికి. విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి అన్నాడు జఫన్య ద్వారా. సమయం గతించిపోతుంది. అయితే మనుషులు ఎవ్వరూ రావడం లేదట దేవుని సన్నిధికి. ఆనాటి ఇశ్రాయేలీలు రావడంలే. ప్రవక్తలను పంపిస్తున్నాడు కానీ ఎవరు పట్టించుకోవట్లే. దేవుని మాటలు ఎవరు వినడం లేదని సిగ్గుమాలిన ఇశ్రాయేల్లారా రండి. సమయం పోతుంది. అయితే ఒకటి, దేవుని ఉగ్రత మీ మీదకు రాకుండా, ఆయన కోపాగ్ని మీ మీదకు రాకుండా, దేవుని కోపాగ్ని ఉగ్రతను ఏమన్నాడంటే విధి నిర్ణయము అన్నాడు. అందుకే విధి నిర్ణయము కాకమునుపే అంటే దేవుడు నా జీవితంలో విధిని నిర్ణయించక ముందు నేనేం చేసుకోవాలి? నా జీవితాన్ని ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. ఆయన కనుక ఫిక్స్ అయితే దాన్ని ఎవరూ మార్చలేము, ఇంకా మార్చలేరు. ఇప్పుడు మీరు చూస్తారు, ఒక్కొక్క సందర్భం చూస్తారు, దేవుడు ఫిక్స్ అవుతారు, వాళ్ళు భూమి మీద ఉంటారు, మరలా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి తెలియదు. ఎవరికి తెలుసు? వాళ్ళు పుట్టించిన దేవుడికి తెలుసు. ఈరోజు ఎక్కడున్నటువంటి మనం కూడా నా భవిష్యత్తు నాకు తెలియదు, మీ భవిష్యత్తు మీకు తెలియదు, ఏ రోజున ఏం జరుగుతుందో మీకు తెలియదు, నాకు తెలియదు. కానీ జరగవలసిన దేవుడు జరిగించేస్తుంటాడు. అయితే ఆ విధి నిర్ణయం భూమి మీద ఉన్నప్పుడు నాకు రాకుండా ఉండాలి అంటే దేవుడు ఎలా ఉండాలని కోరుతున్నాడో చూడండి. మనుషులు నెంబర్ 1 చదువుదాం. మనుషులు ఎలా ఉండాలి? ఎలా విధి నిర్ణయించబడుతుందంటే హృదయాలోచనలో తప్పిపోతే విధి ఏమవుతుంది? ఖచ్చితంగా మనుషుల యొక్క హృదయాలోచనలో తప్పిపోతే విధి నిర్ణయించబడుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతాను చూడండి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి, 40 సంవత్సరాలు అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. 40 సంవత్సరాలు నా కార్యాలు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి, కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనల్లో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకోలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో. దేవుడు ప్రమాణం చేశాడంటే మాట తప్పుతాడా?
అందుకే మీరు అందరూ అనుకోవచ్చు, అరణ్యంలో దేవుడు ఒకరోజు విగ్రహారాధన వ్యభిచారం చేసినప్పుడు 23,000 మంది చనిపోయారని పౌలు గారు రాస్తారు కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో. వాళ్ళు వ్యభిచరించినందున ఒక్క రోజున 23,000 మంది కూలిరి. కొంతమంది సర్పాల వల్ల చనిపోయారు, కొంతమంది శనిగారు, వాళ్ళనే దేవుడు రాల్చేశాడు. ఎందుకు ఇలా జరిగిపోయింది ఇశ్రాయేలు జీవితంలో? దేవుడు ముందు రాశాడా? రాయలే. వాళ్ళ జీవితం అలా చేసుకున్నారు. ఇశ్రాయేలు దేవుడికి ఇష్టమైన జనాంగం, అవునా కాదా? అసలు మొట్టమొదటిగా దేవుడు ఏర్పాటు చేసుకుంది ఎవరిని? ఇశ్రాయేలీని, మనల్ని కాదు. ఇశ్రాయేల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి తన పిల్లలను దేవుడు తన చేతులతో చంపుకుంటాడా? కాదే. దేవుడు వాళ్ళ తలరాత ముందే రాస్తాడా? రాయడు. వారు చేసుకున్నారు. ఆయన వద్దన్నది చేశారు. వెళ్ళొద్దు అంటే వెళ్ళారు, వాళ్ళతో ఉండొద్దు అంటే ఉన్నారు, చెయ్యొద్దు అంటే చేశారు. మరి అలాంటి వ్యక్తులకి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? విధిని నిర్ణయిస్తాడు. విధి నిర్ణయం భూమి మీద ఉన్నప్పుడే. మనం అనుకుంటాం పాఠం చదువుతున్న విధి నిర్ణయం అంటే ఎప్పుడో చనిపోయిన తర్వాత ఏముంది, కాదు కాదు. భూమి మీద ఉన్నప్పుడే ఒక వ్యక్తి జీవితంలో విధిని దేవుడు నిర్ణయిస్తాడు. ఆ విధి నిర్ణయం మన మీదకి రాకుండా ఉండాలి అంటే ఆయన ఏం చెప్పాడు? మనుషులందరూ తమ హృదయాలోచనలో ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలీలు హృదయాలోచనల్లో తప్పిపోయారు. ఈ మాట 95వ కీర్తనలో కీర్తనకారుడు మరొకసారి జ్ఞాపకం చేస్తాడు. అక్కడ చూడండి, 95వ కీర్తన 10వ వచనం 11 చదువుతాను. సేమ్ హెబ్రీ పత్రిక ఇప్పుడు ఏం చదివారో అది ఇక్కడ రాయబడి ఉంది. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములను తెలుసుకొనలేదని అనుకుంటుని, కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని ప్రమాణము చేసి తిని. దేవుడు విశ్రాంతి ఏది ఇస్తానన్నాడు ఇశ్రాయేలుకి? కానాను. ఇప్పుడు కానానుకు దేవుడు నడిపిస్తానన్నాడు, కానీ నడిపిస్తాడు. చేయి చేతులారా ఎవరు పాడు చేసుకున్నారు? అది అంటే ఇశ్రాయేల్ యొక్క విధి భూమి మీద ఉన్నప్పుడే ఏ ఐగుప్తు నుంచి అయితే తన ప్రజలను ప్రేమతో నడిపించాడో మోసే ద్వారా నడిపించి అరణ్య మార్గంలో దేవుడు చెప్పిన ప్రకారం బ్రతికితే బాగున్ను. కానీ దేవుడి మీద తిరుగుబాటు చేశారు. నీళ్ళ గురించి తిరుగుబాటు, మాంసం గురించి తిరుగుబాటు, మోసే మీద తిరుగుబాటు. చక్కని నాయకత్వం నడిపిస్తుంటే అలాంటి వ్యక్తి మీద తిరుగుబాటు చేసి అన్నం కావాలంటారు, మాంసం కావాలంటారు, నీళ్లు కావాలంటారు, శనిగారు, ఎన్ని చేశారు చూడండి. అందుకే దేవుడు ఎప్పుడు విసిగి వస్తుంది మనిషికి? దేవుడే విసిగిపోయాడట. అలాంటి మనుషులు ఏంట్రా బాబు అనుకున్నాడు. విసిగి వ్యాపారపోయి ఒకటే అన్నాడు దేవుడు భూమి మీద ఉన్నప్పుడే వాళ్ళని, మీరు ఇశ్రాయేలురా, మీరు నా విశ్రాంతికి వెళ్ళరు, మీరు ఆ భౌతికమైన కానాను మీలో చాలామంది చూడరు అని అప్పుడు విధి నిర్ణయించబడింది. అంటే ఒక వ్యక్తి జీవితం భూమి మీద ఉన్నప్పుడు ఏమవుతుంది? విధిని దేవుడు నిర్ణయిస్తాడు. నువ్వు చనిపోయిన తర్వాత ఎలాగా ఉందిలేండి, కానీ భూమి మీద ఉన్నప్పుడే మనకు ఒక భయం ఉండాలి. భూమి మీద ఉన్నప్పుడే ఇశ్రాయేలు జీవితం దేవుడు ఏం చేశాడు? వాళ్ళ విధిని దేవుడు నిర్ణయించాడు. మీరు వెళ్ళకూడదు అన్నాడు కాబట్టి ఎలా 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 చంపాలి? కొంతమంది ఇలా రాలిపోయారు, కొంతమంది అలా వేలలో రాలిపోయారు. అంటే ఈ పాఠం వింటున్నప్పుడు, ఈ సందర్భం వింటున్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడే నా విధిని కూడా దేవుడు ఖచ్చితంగా నిర్ణయిస్తాడు. ఆ విధి నిర్ణయించాడు అంటే నేను జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా బ్రతకూడదు, ఏది పడితే అది చూడకూడదు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు, ఏ పని చేస్తే ఏదో చెప్తున్నారు కదా చేసేయకూడదు. అలా చేసిన వాళ్ళ జీవితాలను దేవుడు ఏం చేశాడంటే కళ్ళెదురుగానే మన ఇశ్రాయేలు జీవితం కనబడుతుంది. వాళ్ళందరి జీవితాలను దేవుడు విధి నిర్ణయించాడు. ఇప్పుడు హెబ్రీ పత్రికలో ఒక మాట చదువుదాం, లేదా ఎహెజ్కేలు గ్రంథం చదువుకుందాం. ముందుగా ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. పైగా ఇశ్రాయేలు ఏమంటారు తెలుసమ్మా? యెహోవా నీ మార్గం న్యాయం కాదంటారు. దేవుడికే అంటారండి నీ మార్గం న్యాయం కాదు, మాదే రైట్ అంటారు వీళ్ళు. చూడండి ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 25. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలురా, నా మాట ఆలకించుడి, నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయమైనది. అబ్బా, ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు అనిపిస్తుంది చదువుతుంటే. ఇశ్రాయేలురా, నా పిల్లలారా, మీ మార్గం తెలియట్లేదు మీకు. దయచేసి మీ మంచి కాదు, మీరు మంచి అనుకుంటున్నారు, అది మంచిది కాదు, అవి చేయకండి. నా మార్గం న్యాయమైనది, దయచేసి నా మార్గంలోకి రండి. 29. అయితే ఇశ్రాయేలీలు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలురా, నా మార్గము న్యాయమే కానీ మీ మార్గం న్యాయం కాదు. మరలా చెప్పాడండి. 25లో చెప్పి 29లో చెప్పాడు. మీరు ఆలోచించండి దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో.
దయచేసి నా మార్గానికి రండి, దయచేసి నా సన్నిధికి రండి, దయచేసి నేను చెప్పినట్టు చెయ్యండి, నాకు వ్యతిరేకంగా మీరు ఏది చేయకండి. ఒకవేళ మీరు నాకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే మీ విధి ఏమవుతుంది? మీ విధిని నేను నిర్ణయించాల్సి వస్తుంది. మీ విధి మంచి వాళ్ళే, మిమ్మల్ని ఏం చేయకూడదని మిమ్మల్ని పిలుస్తున్నాను, నా మార్గంలోకి రండి. లేదు నీ మార్గం న్యాయం కాదు, మీ మీ ఇష్టానుసారంగా మీ త్రోవల్లో మీరు నడుస్తారా, అయితే నేను విధి నిర్ణయిస్తాను మీకు ఏం జరగాలో. అంత పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఆయన చేతుల్లోకి వెళ్తే చెప్పరు, జీవము గల దేవుని చేతిలో పడుట మంచిదా? భయంకరం అని రాశాడు హెబ్రీ 10:31. హెబ్రీ 10:31 జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. అలా పడ్డారండి. కారణం ఒకటే, వాళ్ళ హృదయాలోచనల్లో ఏమయ్యారు? తప్పిపోయారు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా 10వ అధ్యాయం 23వ వచనంలో, యెహోవా తమ మార్గమును ఏర్పరుచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును. ఇర్మియా ఏమంటున్నారమ్మా అంటే, మనుషుడు నేను ఒక మంచి మార్గం నడుస్తానని అమ్మా నేను అనుకోగలనా? నా మటుకు నేను ఏర్పరచుకోలేను. ఒక వ్యక్తిని ప్రేమగా చూడాలంటే నాకు రాదు, దేవుడు చెప్పాడు కనుక నేను చూడగలను ఆ వ్యక్తిని. ఒక వ్యక్తికి సహాయం చేసే బుద్ధి నాకైతే లేదు, ఆయన చెప్పాడు కాబట్టి చేయగలను, అంతే. నేను ముందే మంచోడిని, ఎవరూ మంచి లేదు. నేను నీతిమంతుడిని, ఎవరూ లేరు. ఆయన చెప్పాడు, ఆ మాటలు నాకు తెలిసాయి, నువ్వు చేస్తున్నావు, అంతే. అదే ఆయన చెప్పలేదనుకోండి, నేను చెయ్యను, మీరు చెయ్యరు. దేవుడు చెప్పాడు, అలా చేస్తే మంచిది, అలా చెయ్యాలి అంటే తమ మార్గాన్ని ఏర్పరచుకుంటే ఎవరి వశంలో లేదు? నరుల వశంలో లేదు. నేను ఒక మంచి మార్గాన్ని ఏర్పరచుకుంటానని ఎప్పుడు యవనస్తులు అందుకే అనుకుంటారు, నేను వెళ్తున్న రూట్ కరెక్ట్ అనుకుంటారు. కాదు నాయన, నీకు వెళ్తున్న తర్వాత తెలుస్తుంది నీ బాధ ఏంటో. నువ్వు వెళ్తున్న రూట్ తర్వాత నీకు తెలుస్తుంది. నీ సొంత నిర్ణయాలు, నీ సొంత ఉద్దేశాలు కాదు. కాబట్టి దేవుడు ఆయన మార్గంలోకి నువ్వు వస్తే నీకేది మంచిదో ఆయనకన్నా తెలిసింది ఎవరికి ఉంటుంది? ఆ పరమ తండ్రి కన్నా మంచిది తెలిసేది భూమి మీద ఎవరికీ తెలియదు, ఈ తల్లిదండ్రులకు కూడా తెలియదు. ఆ తండ్రి చెప్పింది. కాబట్టి నరుని మార్గములు ఆయన వశంలో ఉంటేనే ఆ మంచి మార్గంలో మనం ఉండగలం. లేదు అంటే నాకు వచ్చే హృదయం ఆలోచన బట్టి నేను నడుచుకుంటాను, నా హృదయం ఏం చెప్తే చేస్తాను. దావీదు హృదయం ఏం చెప్తే కోరుకుందే వెళ్ళిపోయాడు, పడిపోయాడు. హృదయం కోరుకుంటే వెళ్ళిపోవడమేనా? ఇప్పుడు అదే మనుషులు చేస్తున్నారు. నా హృదయంలో అనిపించిందండి, చూసేశాను. నా హృదయంలో అనిపించిందండి, చేసేసాను. తర్వాత దాని ఫలితం అనుభవించైతే విధి నిర్ణయించబడింది నీకు. చేసేస్తాను, చూసేస్తానంటే దేవుడు అంటాడు, అరే ఓకే చేసేసే, చూసేసే, నీ విధిని నేను నిర్ణయిస్తాడు కూడా. ఆ పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలి? దేవుడు చేతులారా మనల్ని చేసిన తర్వాత మన విధిని దేవుడు నిర్ణయించాలంటే ఒక మంచి విధి నేను పొందుకోవాలి. ఆ విధి ఏంటో చెప్పాడు మొట్టమొదటిగానే. అది విధి, మానవ కోటికి అదే విధి. ఆ విధిని మర్చిపోయి బ్రతికితే ఇశ్రాయేలు జీవితంలో ఏం జరిగిందో మీరు చూశారు. కాబట్టి హృదయాలోచనల్లో తప్పిపోయినటువంటి మనుషులు హృదయాలోచనలో తప్పిపోతారు. సామెతల గ్రంథం 16:1 సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. హృదయాలోచనలు చూసారా? హృదయాలోచనలు ఎవరి వశం? చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. అంటే అమ్మ ఆలోచన నాదే, కానీ నేను మంచి మార్గంలో వెళ్ళాలంటే ఆ ఆలోచన ఎవరిని అడగాలి? అయ్యా ఇది చెయ్యొచ్చా, చేయకూడదా? ఇప్పుడు దేవుడు మాట్లాడాడు, కానీ ఎలా మాట్లాడతాడు దేవుడు? అది చెయ్యొచ్చా చేయకూడదు ఇందులో ఉంటుంది, అది చెయ్యొచ్చా చేయకూడదు ఇందులో ఉంటుంది. ఒక అమ్మాయి వెనక తిరగచ్చా? మామూలుగా తిరుగుతాడు వీడు. దేవుడు ఏమన్నాడు? అది మంచిదా? అలాంటివి చెయ్యొచ్చా చేయకూడదా మనకు తెలుస్తుంది, అది వాక్యం ద్వారా తెలియజేస్తాడు. అందుకే హృదయంలో నాకు పుట్టిన ఆలోచన నా వశమే, కానీ దేవుడి దగ్గర. అందుకే దావీదు గారు ఆయన జీవితంలో ఏది చేసినా ముందు దేవుడికి. అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళినా ఏం కట్టేవాడు తెలుసా? బలిపీఠం కడతాడు. ఎక్కడికి వెళ్ళినా ముందు బలిపీఠం, అంటే ప్రార్థన ద్వారా ఆయన జీవితం ప్రయాణం కొనసాగిస్తాడు. దావీదు తన జీవితంలో ఏది చేసినా ప్రార్థనలో దేవుని అడుగుతాడు, చేయొచ్చా చేయకూడదా. ఇప్పుడు మనం ఎవరిని అడగాలి? నీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడగాలి, బ్రదర్ చేయొచ్చా చేయకూడదా. అంతేగాని చేసేస్తాను అనకూడదు. నాకు తెలియకపోతే నాకు తెలుసుకున్న వాళ్ళదని నేను తెలుసుకుంటాను. ఎందుకంటే దేవుడు నా విధిని నిర్ణయించకూడదు. అది ఇశ్రాయేలు జీవితంలో చాలా స్పష్టంగా జరిగింది. నెంబర్ టూ
మనుషులు విధి నిర్ణయం ఎప్పుడు ఎప్పుడు విధి నిర్ణయించబడుతుంది? మనుషులు హృదయాన్ని ఏం చేసుకుంటే అమ్మా? కఠినపరుచుకుంటే. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 చదువుదాం ఇప్పుడు. 3:8. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అమ్మ, హృదయాలు ఏం చేసుకోకూడదు? ఇది రెండో కారణం. ఒక వ్యక్తి యొక్క విధిని దేవుడు ఎప్పుడు నిర్ణయిస్తాడు? హృదయాన్ని ఏం చేసుకుంటే? భూమి మీద ఉన్నప్పుడే. మరలా భూమి మీద ఉన్నప్పుడే, జ్ఞాపకం చేస్తున్నాను, భూమి మీద ఉన్నప్పుడే. ఇప్పుడు నా హృదయాన్ని కఠినం చేసుకోవడం ఏంటంటే, దేవుడు ఎంత చెప్పినా ఒక వ్యక్తి మారడు. దేవుడు ఎంత చెప్పినా మారు మనసు పొందడు. తల్లిదండ్రులు ఘోషించిన మందిరానికి రాడు. నా జీవితం నా ఇష్టం అంటారు కదా, అలాంటి వాడికి భూమి మీద దేవుడు విధి నిర్ణయిస్తాడు. నీ బ్రతుకు నీ ఇష్టం కదా, నీ విధి నిర్ణయించబడుతుంది. ఫరో లాంటోడు, ప్రపంచ చక్రవర్తి అయిన ఫరోనే 10 తెగుళ్ళు దేవుడు రప్పించి, ఆ 10 తెగుళ్ళ దగ్గరైనా ఫరో మారుతాడని దేవుడు ఉద్దేశం. తెలుసమ్మా, మనకి ఫరో అంటే ఎలా అనిపిస్తుంది? ఫరో లాంటి వాడు ఉండకూడదండి అంటారు మనం. అలాంటి వాడు కూడా మారాలనుకునేవాడు దేవుడు. కఠినమైన వాడు, తప్పు చేసిన వాడు, తాగుబోతూ చచ్చిపోవాలని కోరుకుంటారు చాలామంది. అలాంటి వాడు ఎందుకండి, ఉంటే ఏంటి అంటే అంటాం మనం భరించలేక. కానీ దేవుడు అలాంటి వాడు కూడా మారాలంటాడు. అలాంటి వాడు కూడా మారాలి. కఠినుడైన ఫరో సైతం మారాలి. అందుకోసం దేవుడు 10 తెగుళ్ళు రప్పించమ్మ. 10 ఎందుకమ్మ? ఫరోని లేపేయడానికి మనలో మనమాట. నేను అలాగే అంటాను. ఫరోని చంపడానికి దేవుడు అవసరమో 10 తెగుళ్ళు? మీరు ఆలోచించారు ఎప్పుడైనా? 1 కాకపోతే 2, 2 కాకపోతే 3, ఇలా ఎందుకు? ఫరోలో మార్పుకు అంటే అలాంటి కఠినుడు సైతం మారాలి, నా పిల్లడిగా జీవించాలి, నా కుమారుడిగా ఉండాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. మీరు ఆలోచించండి. లేకపోతే ఫరోని చంపడానికి దేవుడికి ఏమైనా కావాలా? దేవుడు కన్ను చూస్తే చాలు, చూడకపోయినా ఆ వ్యక్తి జీవితం నాశనం అయిపోద్ది. ఆయన తలుచుకుంటే, మనసులో అనుకుంటే ఏం చెయ్యక్కర్లే. అలాంటి వాడికి 10 తెగుళ్ళు దేవుడు రప్పించాడంటే మనం ఆలోచించాం. 10 తెగుళ్ళు అంటే 10 అవకాశాలు ఇచ్చాడు దేవుడు. 10 అవకాశాలు ఇచ్చాడు. నువ్వు మారాలరా ఫరో, నువ్వు మారాలి, నువ్వు కూడా నన్ను తెలుసుకోవాలి, నా శక్తి తెలియాలి అని ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశాడమ్మా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. నైలు నదిలో ఆ నీళ్ళను రక్తంగా మార్చాడు. కప్పలంటారా, పేళ్ళంటారా, వడగళ్ళంటారా, ఆఖరికి ప్రథమ కుమారుడు చనిపోయినా సరే మనుషులు మారలేదంటే మనుషులు దేవుడు విధి నిర్ణయిస్తాడు. అందుకే దేవుడు ఫరోకు నిర్ణయించాడు విధి భూమి మీద ఉన్నప్పుడే. ఏ విధి? సముద్రంలో నువ్వు పడి నాశనం అవ్వాలరా, నువ్వు సముద్రంలో పడి నాశనం అవ్వాలి. 10 సార్లు నీకు అవకాశం ఇచ్చాను. అవకాశాలన్నీ ఏం చేసుకున్నాడు చూడండి. మనమైతే 1కో 2 తెగులు కొట్టినప్పుడు సెట్ అయిపోవాలి. నేను ఒకసారి కొట్టాడా, రెండోసారి కొట్టినప్పుడు సెట్ అయిపోతారు. లేదు పర్వాలేదులే, ఇంకా కాలర్ ఎగరేసుకొని తిరిగావు అనుకో, అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఇంకా నువ్వు ఉండవు అనమాట, ఉండవు. ఇప్పుడు ఫరో ఎన్ని ఛాన్సుల తర్వాత తీసేశాడు దేవుడు? 10 ఛాన్సులు ఇచ్చాడు ఫరోకి, ఇంకా 11 ఇవ్వడు చాలు. అంటే నువ్వు మారాలి అనుకో. అంటే దేవుడు ఎంత ప్రేమమయుడో మీరు ఆలోచించండి. నీ కోణంలో చంపడం ఉద్దేశం కాదు దేవుడు, ఒకరిని ఇబ్బంది పెట్టడం దేవుడు ఉద్దేశం కాదు, ఒకరు బాధపడితే సంతోషపడేవాడు కాదు దేవుడు. నీకు ఇచ్చిన అవకాశాలను బట్టి నువ్వు సద్వినియోగపరుచుకొని ఆయన వైపు తిరగాలని కొడుతుంటాడు. ఆయన వైపు తిరగాలి నువ్వు. హృదయాన్ని కఠినపరుచుకుంటే ఎక్కడ పడతావంట? సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14 చూస్తారా? నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడతాడు. హృదయాన్ని ఏ వ్యక్తి అయితే కఠినం చేసుకుంటాడో, నేనింతే, నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే, మీరు ఎన్ని చెప్పినా నేను మారను బ్రదర్, మారను సిస్టర్ అంటారా? మీరు ఎన్ని చెప్పుకోండి, మేము మారం, మా బ్రతుకింతే, మా జీవితం ఇంతే అంటే దేవుడు అన్న మాట, నేను కాదు. హృదయాన్ని ఎవడైతే కఠినపరుచుకుంటాడో వాడు కీడులో పడతాడు. ఎవరండి బెస్ట్ ఎగ్జాంపుల్? ఎవరో కాదండి. ఎవరమ్మా? ఫరో. భూమి మీద ఉన్నప్పుడు ఫరోకు దేవుడు ఏం నిర్ణయించాడు? విధి నిర్ణయించాడు, ఒక విధి. అందుకే విధి నిర్ణయం కాకమునిపే, అంటే దేవుడు తన చేతిలోకి తీసుకోకూడదు. ఆయన విధి నిర్ణయం కాకమునిపే నేను మారిపోవాలి.
నేను సరిచేసుకోవాలి, నేను సరిదిద్దుకోవాలి, సమయం ఉన్నప్పుడే దిద్దుకోవాలి. ఫరోకు ఒక మంచి మాటలు ఉన్నాయి గ్రంథంలో. ఇక్కడ చూడండి. నెంబర్ 1, జరిగిన దానిని మనసున పెట్టలేదు. 2, ఉపశమనం కలిగిన తర్వాత కూడా మారలేదు. నిర్గమకాండం 7వ అధ్యాయం. ఫరో జీవితం ఒకసారి మనం ఆలోచించేద్దాం. నిర్గమకాండం హిస్టరీలో చూసాము. నిర్గమకాండం 7:23. నిర్గమకాండం 7:23లో జరిగిన దానిని మనసున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. జరిగిన దాన్ని ఏం చేయలేదు ఫరో? అందరూ నా వైపు చూడండి. మన జీవితంలో ఏదైనా జరిగింది అంటే ఒక కష్టం, ఒక నష్టం రావచ్చు, ఎవరికైనా, మీకైనా నాకైనా. కష్టం, నష్టం, బాధ జరుగుతుందంటే దాన్ని నేనేం చేయాలి? మనసును పెట్టాలి. ఎందుకు ఇలా జరిగింది? నేనేం చేశాను? ఒకవేళ దేవుడు నన్ను పరీక్షించాడా? ఎందుకు నా జీవితంలో జరిగింది? ఇప్పుడు ఫరో ఏం చేశాడంటే జరిగిన దాన్ని మనసును పెట్టలేదంటే ఎందుకు ఈ కీడు వస్తుంది? ఒక తెగులు వచ్చింది, 2వ తెగులు వచ్చింది, 3వ తెగులు వచ్చింది. ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా మనస్ఫూర్తిగా కూర్చొని అరే ఎందుకురా ఇలా నా జీవితం తగలబడిపోయింది, ఎందుకు నా పరిస్థితి ఇలా అయిపోయిందని ఫరో కూర్చొని ఆలోచించుంటే బాగున్ను. కానీ ఫరో చేసిన మిస్టేక్ ఏంటంటే జరిగిన దాన్ని ఏం చేయలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, జరిగిన దాన్ని నేనైనా ఏం చేయాలి? నా బ్రతుకులో ఏదైనా జరగచ్చు, మీ జీవితంలో ఏదైనా జరగచ్చు. ఆ జరిగింది ఎందుకు జరిగిందో నువ్వు ఆలోచించు. అసలు ఎందుకు ఈ స్థితికి వచ్చావు ఆలోచించు. అప్పుడు సమాధానం వస్తుంది. ఓ అది సంగతి. అందుకనమాట అది మీకైనా నాకైనా జరిగిన దాన్ని మనసును పెడితే మనిషిలో మార్పు వస్తుంది. జరిగిన దాన్ని మనసులో పెట్టలేదనుకోండి, ఎందుకు ఇంత జరిగిపోయింది, నష్టం జరిగిపోయింది, నువ్వు మనసును పెట్టుంటే బాగున్ను. మనసును పెట్టకపోతే ఫరోలాగే పరిస్థితి. నెంబర్ 2, ఉపశమనం కలిగిన తర్వాత కూడా ఏం చేశాడు ఈయన? మారలే. 8వ అధ్యాయం 15వ వచనం, అక్కడే 8:15. ఫరో ఉపశమనం కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకుని వారి మాట వినకపోయింది. చూసారమ్మా, ఉపశమనం అంటే అప్పటికప్పుడు బాధపడుతున్నాడు. అయ్యా ఏంటి ఇంత భయంకరమైన పరిస్థితి, ఏంటి కప్పలు దేశమంతా నిండిపోయాయి, ఇంట్లోకి వచ్చేసాయి, ప్లేట్ల మీదకి వచ్చేసాయి, అన్నం ఎలా తినాలి, ఏది లేదండి. అలాంటి స్థితిలో మరలా మోషే ప్లీజ్ ప్రార్థన చేయవా అంటే సరే ప్రార్థన చేస్తాను అని మోషే గారు ప్రార్థన చేయడం, కప్పలన్నీ పోవడం, బాగుంది, తినేసేవాడు హ్యాపీగా. మరలా మనిషిలో మార్పు లేదు. అంటే ఏమర్థం చేసుకోవాలంటే బాధ వచ్చినప్పుడు దేవుడు కాదు, సంతోషంలో కూడా ఏముండాలి? దేవుడు ఉండాలి. చాలామంది అనారోగ్యం బాధ కలుగుతున్నప్పుడు మందిరం దగ్గరకు వస్తారు, తగ్గిపోయిన తర్వాత రారు. అంటే బాధ కలిగినప్పుడు వచ్చావు, తగ్గిపోయిన తర్వాత మానేసావంటే నువ్వు ఏ క్యారెక్టర్ అంటే ఫరో. ఉపశమనం కలిగినంత వరకు కూడా కలగాలని మోషేని ప్రార్థన చేయవా మోషే ప్లీజ్ అంటే మోషే చేసేవారు. ఎప్పుడైతే తగ్గిపోయిందో మరలా మనిషిలో మార్పు లేదు. ఒక్కసారి నీకు జరిగిన ఉపశమనం బట్టి నీలో మార్పు రావాలి, నీకు పరిస్థితి బట్టి మార్పు రావాలి. చూసారా, మనుషులు మనం కూడా అంతే. అంతా బాగున్నప్పుడు దేవుడి దగ్గర, బాగోలేనప్పుడు దేవుడా 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 అంటాము. ఒక్కసారి బాగున్నాడు అనుకోండి మనుషుని పట్టుకోలేము, మళ్ళీ కనబడ్డు మనకి, కనీసం మందిరానికి ఆచుకు కూడా కనబడరు. అంటే అలాంటి వాళ్ళందరూ కూడా ఫరో జాబితాలో చేరిపోతారు. అది కూడా చూడండి, అలాంటి వాళ్ళు కూడా దేవుడు ఏదో ఒక రోజున విధి నిర్ణయించేస్తాడండి. ఈ మాటలు వింటుంటే భయం కలగాలి. ఏమన్నాడు? నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అన్నాడు సామెతలు 28:14లో. నిత్యము భయము కలిగి, నీకు ఆ భయం లేదు, జరిగిన దాన్ని మనసును పెట్టలే, పోనీ ఉపశమనం కలిగిన తర్వాత కూడా మనిషిలో మార్పు రాలే. నీ జీవితంలో ఏదైనా ఇబ్బంది, శ్రమ, వేదన, దుఃఖం, బాధ కలిగితే ఒక్కసారి ఆలోచించు అని పెట్టాను నేను. ఒక్కసారి నా జీవితంలో జరిగిందా, ఎందుకు ఇలా జరిగింది ఒక్కసారి ఆలోచించు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మరొకసారి దేవుడు ఎవరు కాదు, ఆపద ముక్కులు వాడు కాదు, కొండ మీద ఉన్న దేవుడు కాదు. ఆపద ముక్కులు వాడని చెప్పి అనుకుంటారు, ఆపద వస్తేనే దేవుడు ఆపద ముక్కులు వాడా అని పేరు పెట్టారు హైందవ సహోదరులు. ఆపద వస్తేనే దేవుడు అంటే మరలా బాగున్నప్పుడు గెంతులేస్తాడు అనమాట. మన దేవుడు ఆపద ముక్కులు వాడు కాదు, ఆపద వచ్చినప్పుడు ఆదరిస్తాడు. నువ్వు బాగున్నప్పుడు కూడా ఆయన దృష్టిలో, ఆయన సన్నిధిలో ఉండాలి. అలాంటి దేవుడు మన దేవుడు. అంతా బాగుందా ఉండండి, బాగోలేదా ఉండండి. అంతేగాని బాగోలేనప్పుడు మందిరం, బాగోలేనప్పుడు ప్రార్థన, బాగున్నప్పుడు ప్రార్థన ఎందుకు అనుకోకూడదు. నువ్వు బాగున్నా బాగోకపోయినా ఎప్పుడు ప్రార్థన, దేవుని సన్నిధిలో ఆయనతో గడపడం ప్రాముఖ్యమైనది. లేదు అంటే హృదయాన్ని ఏం చేసుకున్నాడు? కఠినం. నెంబర్ 3, మనుషులు అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటే ఏమవుతుంది? విధి నిర్ణయం చేస్తాడు దేవుడు.
మనుషులు తనకిచ్చిన అవకాశాలు, ఈరోజు మనందరికీ దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తాడు బతకడానికి భూమి మీద. అయితే అవకాశాలు ఇచ్చిన దేవుడికి చులకనగా చూస్తారు కొంతమంది. ఎందుకు బ్రతికించడండి? 60, 70, 80 నువ్వు అనుకుంటున్నావు, 60, 70, 80 ఉండాలి కదా. దేవుడిచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితం దేవుడు ఏం చేస్తాడమ్మా? విధిని. అందుకే మనుషులు అవకాశాలను ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. అవకాశం వచ్చిందా రెక్కలు కట్టుకుని దేవుని మందిరంలో వాలిపోవాలి. అవకాశం వచ్చిందా వాక్యం వినడానికి వెళ్ళిపోవాలి. ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ వెళ్ళిపోవాలి. అది దేవుడు. అందుకే అన్నాడు కదా, సమయమును పోనీయక. ఎఫెసీ 5:25-15లో సమయం దినములు చెడ్డవి గనుక అంటాడు. సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త కలిగి ఉండండి అంటాడు. సమయాన్ని ఎప్పుడు పోనివ్వకూడదు. ఎప్పుడు మందిరం, ఎప్పుడు ప్రార్థన. అవకాశం ఉంటే నేను వెళ్ళి వాలిపోవాలి. కారణం ఏంటంటే మనుషులు అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటారు. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏషావు. దేవుడు ఏషావుకి ఇచ్చిన ఆధిక్యత ఏంటి? జ్యేష్ఠుడు. తనకిచ్చిన జ్యేష్ఠత్వాన్ని చిక్కుడుగాయల కూర కోసం ఈ మనిషి ఏం చేశాడు? చిక్కుడుగా నాకెందుకురా జ్యేష్ఠత్వం, తమ్ముడు తీసుకో, అయితే నువ్వు ప్రమాణం చేయాలన్నాడు యాకోబు. నీ జ్యేష్ఠత్వం దేవుని ఎదుట ప్రమాణం చేసేసాడు. చిక్కుడుగాయల కూర అంటే ఆ పూట కూటి కోసం అంట, తిండి కోసం తనకున్న దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండం 27వ అధ్యాయం 38 నుండి చదువుతాను. ఏషావు, నా తండ్రి నీ యొద్ద ఒక దీవెనీయ ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏషావు ఎలుగెత్తి ఏడవగా, ఆమె ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు పైనుండి ఇప్పుడు ఆకాశము మంచు లేకయు ఉండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరుడికి దాసుడు అవుతావు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయదువు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. ఎందుకండి ఏడుపు వచ్చింది? ఇప్పుడు ఉన్నప్పుడు తనకిచ్చిన అవకాశం, జ్యేష్ఠుడు, పెద్దోడు. అలాంటి ఆధిక్యతను ఎప్పుడు కోల్పోకూడదు. పెద్ద అన్నాడంటే ఆ పెద్దవాడు చిన్నపిల్లలు నడిపించగలిగే స్తోమత, సామర్థ్యం కలిగి ఉండాలి. పెద్దోడు అంటే ఖచ్చితంగా తండ్రి తర్వాత స్థానం పొందుకున్నాడు. అలాంటి కుటుంబాన్ని నడిపించే నాయకత్వం కలిగిన వాళ్ళు పెద్దోళ్ళు. అలాంటి పెద్దోడే గాలికి తిరిగితే, పెద్దోడే జ్యేష్ఠత్వాన్ని వదిలేస్తే ఆలోచించండి, ఏడుపు తప్ప ఏం మిగులుతుంది ఒక రోజున? దేవుడు విధిని నిర్ణయించాడు. ఏషావు జీవితంలో దేవుడు విధిని నిర్ణయించాడు. ఎందుకు ఏషావు జీవితంలో దేవుడు విధిని నిర్ణయించాడంటే తనకిచ్చిన అవకాశాన్ని ఏం చేశాడు? దుర్వినియోగం చేసుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి, 16 చదువుతాను. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. 17 ఏషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశం అన్నాడు. చూసారా? మారు మనసు పొంద అవకాశము దొరకక ఏమయ్యాడు? విసర్జించబడ్డాడు. విసర్జించబడ్డామంటే ఉమ్మివేయబడ్డాడు. నువ్వు నాకు అవసరం లేదన్నాడు దేవుడు. నువ్వు నీకు అవసరం లేదు నాకు. ఏషావు, నీకు ఇచ్చిన అవకాశం దొరకక, ముందు అవకాశం ఇచ్చింది ఎవరు? దేవుడే. మరి దేవుడిచ్చిన అవకాశాన్ని ఏం చేశాడమ్మా? యేసు ప్రభు. చాలాసార్లు చెప్పాను మీకు, యేసు ప్రభు ఎవరి నుంచి రావాలి? యాకోబు నుంచి రారు. ఎవరి నుంచి రావాలి? ఏషావు నుంచి రావాలి. కానీ తనకు వచ్చిన అవకాశం, జ్యేష్ఠత్వాన్ని తమ్ముడు పొందుకున్నాడు. అందుకే యాకోబు నుంచి వచ్చాడు. కాబట్టి ఏషావు తన అవకాశాన్ని కోల్పోయాడు. సిలువ మీద కుడి పక్కన దొంగ, మీ అందరికీ తెలుసు. ఒకే అవకాశం ఉంది ఆయనకి, ఒకే ఒక అవకాశం. ఇద్దరు అంటున్నారు, యేసుప్రభు మధ్యలో ఉన్నారు, కుడిపక్క ఎడం పక్క. దొంగ మాట్లాడుతున్నాడు ఎడం పక్కోడు, మరలా దొంగతనం చేయాలని. యేసు, నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు కాపాడుకొని మమ్మల్ని కాపాడవా అంటున్నాడు. తప్ప అంటే మరలా దొంగతనం చేస్తాడు. తప్పు. కుడిపక్క ఏమన్నాడు? అరే ఏంట్రా అలా మాట్లాడుతున్నావు నువ్వు? ఇంతకాలం చేసిన పని నీకు చాలదా? ఆ పశ్చాత్తాపంతో ఉన్న హృదయాన్ని చూశాడు దేవుడు. అంతే. అతనేం బ్యాప్టిజం పొందలే. చాలామంది అడుగుతారు, ఆయన పరదేశులు ఎలా ఉంటాడండి బ్యాప్టిజం పొందకుండా? దాని బ్యాప్టిజం పొందనక్కర్లేదండి, అవకాశం లేదు. కానీ అవకాశాన్ని పొందుకున్నాడు. యేసు ప్రభు వాగ్దానం చేసేసాడు, నేడు నీవు నాతో కూడా ఒకటి ఒక్క పశ్చాత్తాపంతో కలిగిన హృదయం. చూస్తారా? ఒక్క అవకాశాన్ని కోల్పోయిన ఏషావు ఎక్కడ? అవకాశాన్ని పొందుకున్న సిలువ పక్కన కుడి దొంగ ఎక్కడ? యేసు,
మనకిది న్యాయమేరా, ఆయనే అన్యాయం చేశాడు, ఆయనకి వేయకూడదు, మనకి న్యాయమే, నువ్వు చేసావు నేను చేశాను, మనలాంటి బ్రతుకు ఉండకూడదురా. ఆయన ఎంత గొప్పవాడో. పైగా ఒకటి నమ్మాడు, యేసుప్రభు నిజంగా దేవుని రాజ్యం వచ్చింది, యేసుప్రభు పరదైసు ఉంది, పరలోకం ఉందని నమ్మాడు కనుక ఆయన అనగలిగాడు. యేసు ఒక మాట అంటాడు దొంగ, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఆ మాట చూడండి. అంటే యేసుప్రభు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో యేసుప్రభు ఉంటారు, తండ్రి ఉంటాడు అన్న ఉద్దేశం తెలిసి గనుక అంగీకరించాడు గనుక హృదయపూర్వకంగా ఆయన మనసులో ఉన్న పశ్చాత్తాపాన్ని చూసినటువంటి దేవుడు యేసుప్రభు వారు, నీవు నాతో కూడా రేపు పరదేశంలో నేడు ఖచ్చితంగా ఉంటావు. అవకాశాన్ని చూసారా? ఈరోజు భూమి మీద కూడా అవకాశం ఎలా ఉపయోగించుకోవాలంటే మారు మనసు పొందాలి. నాకు నా తప్పులు నాకు తెలుస్తున్నాయి, నా లోపాలు నాకు తెలుస్తున్నాయి వాక్యపు వెలుగులో. ఆ తప్పులు లోపాలు తెలుస్తున్నప్పుడు సరిచేసుకునే కుడిదొంగలం ఉండాలి తప్ప మరలా ఎన్ని అవకాశాలు ఇచ్చినా అవకాశాలు ఇస్తున్న కొలది ఇంకా తప్పులు చేస్తూనే ఉంటారు చాలామంది. అరే ఇది లాస్ట్ అవకాశం, ఇంకెప్పుడు ఇలా చేయకూడదు అంటారు, మళ్ళీ చేస్తుంటాడు. ఇంకెప్పుడు ఇలా చేయకూడదు అంటాడు, మళ్ళీ చేస్తుంటాడు. ఒక ఆయన నాకు ప్రామిస్ చేశాడు, సంఘానికి వచ్చేస్తానండి అనే, సంఘానికి వస్తానని ప్రామిస్ చేశాడు, రావడంలే. ఆయన వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాను. ఓకే, మాటపరంగా అని ఉండొచ్చు, అయితే అవకాశాలు దేవుడు ఇస్తూ ఉంటాడు. అందుకే ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే మనకు రక్షణ దినం అన్నాడు. అవకాశాన్ని ఎప్పుడు పాడు చేసుకోకూడదమ్మా. ఇప్పుడు ఎవరు బెస్ట్? దొంగ ఎక్కడికి వెళ్ళాలి? యాక్చువల్గా ఈయన వెళ్ళాల్సిన స్థానం నరకం. కానీ సిలువ మీద ఉన్న అక్కడి నుంచి కూడా సద్వినియోగం చేసి ఒక్క అవకాశాన్ని పొందుకున్నాడు. అంటే మనుషుల జీవితంలో దేవుడు విధిని నిర్ణయిస్తాడు. ఆ విధి నిర్ణయం ఎలాగంటే ఏశావు భూమి మీద ఉన్నప్పుడే విధి నిర్ణయం చేశాడు ఏం జరగాలో. సిలువ మీద దొంగ కూడా భూమి మీద ఉన్నప్పుడే విధిని దేవుడు నిర్ణయం చేశాడు. చివరిగా మనుషులు మరణం దేవుని విధిని ఏం చేస్తుంది? ఎందుకు? మరణము వరకే మరణించక ముందు, మరణం వరకే మన జీవితంలో ఏదైనా మార్పు. ఒకసారి మరణించాడా మనిషిలో ఇంకా అవకాశము ఉందంటారా? లేదు. ఇర్మియా గ్రంథం చివరిగా 2 మాటలు. ఇర్మియా గ్రంథం చూడండి, 9వ అధ్యాయం. ఇర్మియా 9:23-24 చదువుతాను. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. 24 అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టియే అతిశయింపాలి. అంటే అర్థం ఏంటంటే, ఆ వచనాల యొక్క అర్థం ఏంటంటే, అరే భూమి మీద ఉన్నప్పుడే దేవుడు కృప చూపిస్తాడు అని అర్థం. ఏ మనిషికైనా కృప చూపించి ఎంతవరకు తెలుసమ్మా? ఎంతవరకు? భూమి మీద నువ్వు ఉన్నంత వరకే. అంటే భూమి మీద ఉన్నంత వరకే ఒక వ్యక్తి దేవుని కృపను పొందుకోగలడు. ఒక్కసారి నువ్వు చచ్చిపోయావా, ఒక్కసారి నువ్వు దేహాన్ని విడిచిపెట్టావా, దేవుడి కృప పనిచేయదు, ఇంక నీకు ఉండదు. దేవుని కృప పొందుకునేది భూమి మీద మాత్రమే. అప్పుడు ఏం చేయాలి? మనిషి భూమి మీద ఉన్నప్పుడు కృపను పొందుకుంటాడని రాశాను. అంటే భూమి మీద ఉన్నప్పుడు నేనేం చేయాలంటే దిద్దుకునే అవకాశం ఉన్నప్పుడు దిద్దుకోవాలి, సరిచేసుకునే అవకాశం. అలా దిద్దుకుని సరిచేసుకుంటే భూమి మీద ఆ మనిషి దేవుని యొక్క కృపను, చచ్చాడు అనుకోండి, చచ్చిపోతే దేవుడు విధి నిర్ణయం చేస్తాడు. ఇప్పుడు ధనవంతుడు, లోకాసు వార్త తీయకండి, మీ అందరికీ బాగా తెలుసు. లోకాసు వార్త 16లో ధనవంతుడు ఒకడు ఉండేను, ఓదారంగు బట్టలేసుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు రాస్తుంది. ఇప్పుడు బహుగా సుఖపడుచుండేవాడు ఎవడు? ధనవంతుడు. దేవుడు ఆ సమయంలో కూడా యేసుప్రభు ద్వారా వాక్యాన్ని ప్రకటించారు, ప్రతి గ్రామానికి వెళ్ళాడు, అవకాశం ఇచ్చారా లేదా? ఇచ్చాడు. కానీ ధనవంతుడి ఉద్దేశం ఒకటే, భూమి మీద సుఖం. అదే సమయంలో లాజరు భూమి మీద కష్టాన్ని అనుభవించాడు దేవుని తెలుసుకుని. అయితే ఒకటి, కష్టం అనుభవించిన లాజరు, సుఖం అనుభవించినాడు ధనవంతుడు. ఇప్పుడు అవకాశం ఇద్దరికీ ఉంది. కానీ మరణం ఏం చేసింది? మరణం ఆ ధనవంతుడు రాత రాయించుకున్నాడు, విధి రాత. మరణం ముందే దేవుడు కృప ఉంటే బాగున్ను, కానీ చచ్చిన తర్వాత అన్నాడు అబ్రహాం దగ్గరికి వెళ్ళి, తండ్రి ఒక్క అవకాశం ఇస్తే, అన్నదమ్ములు ఉన్నారు, చెప్పేస్తాను వెళ్ళి. అవకాశం లేదు నాయన, నీ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుని తెలుసుకుంటే బాగున్ను, నీకున్న చివరి అవకాశం కూడా పోయింది. ఇప్పుడు నువ్వు వెళ్తే మీ అన్నదమ్ములు దయ్యం అనుకుంటారు. అమ్మా ఏమనుకుంటారు?
చచ్చి ఎన్ని రోజులు అయిపోయింది, తిరిగాడు మా అన్న వచ్చాడు అనుకుంటే ఏమనుకుంటారు, హ్యాపీగా ఇంట్లోకి పిలుస్తారా గెస్ట్ లాగా? నిన్ను ఒక దయ్యం నిన్ను చూసి పారిపోతారు. నువ్వు వెళ్ళి చెప్పినా వినరు నాన్న. మరి ఏం చేయమంటావు? అవకాశం లేదు. అంటే ఒక మనిషి యొక్క మరణం విధిని నిర్ణయిస్తుంది. ఏంటా విధి అంటే ఇంక నీకు అవకాశం ఉండదు, దిద్దుకునే అవకాశం ఉండదు, సరిచేసుకునే అవకాశం ఉండదు. అందుకే ధనవంతుడు పాతాళంలో ఏమవుతున్నాడు? యాతన పడుతున్నాడు. ఎందుకు యాతన వచ్చిందయ్యా? భూమి మీద ఉన్నప్పుడే అవకాశం ఇచ్చుంటే, అవకాశం ఇచ్చిన దేవుని పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా సుఖం అనుభవించావు కదయ్యా. దేవుడు ఎన్ని చెప్తున్నా నీకు సుఖం అనుభవించావు కదా, నీ ఇష్టం నీదే అనుకున్నావు కదా. లోకాసు వార్త 16:25లో ఒక మంచి మాట అంటాడు. అబ్రహాం అంటారు లోక 16:25లో, నా కుమారుడా ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతికావు, నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు. లాజరు అయితే కష్టం అనుభవించాడు. అంటే ఒక మనిషి యొక్క మరణం దేవుని విధిని నిర్ణయిస్తుంది. అవకాశం ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడు, కానీ కోల్పోయాడు. అన్నదమ్ములు చెప్పలేం. లోకాసు వార్త 16లో ఎంత యాతన పడ్డాడో, వేదన పడ్డాడో ఒకటేనండి, మరణం విధి నిర్ణయించేస్తుంది. అందుకే మరణించక ముందే వ్యక్తులు ఏం రావాలి? ఖచ్చితంగా మరణించక ముందే మార్పు రావాలి. చాలామంది అంటారు ఇప్పుడే ఉందండి, చాలా రోజులు ఉంటాను కదా అంటున్నారు కదా. చాలా రోజులు. మరలా చెప్తున్నాను, ఏ రోజున ఏం జరుగుతుందో మీకు తెలియదు, నాకు తెలియదు, ఆయనకి తెలుసు, ఆయనకు మాత్రమే తెలుసు. అందుకే భవిష్యత్తు ఇచ్చిన దేవుడి గురించి చెప్పాను. భవిష్యత్తు ఇచ్చిన దేవుడి చేతిలో నా జీవితాన్ని పెట్టుకుంటే నా జీవితానికి డోకా ఉండదు, నా జీవితాన్ని ఆయన చేతులకు అప్పగిస్తుంటే నా జీవితాన్ని భవిష్యత్తు తిరిగిన వాడు ఆయన చేతిలో పెట్టుకుంటే ఆయన నడిపిస్తాడు. కానీ మన భవిష్యత్తు నా చేతుల్లో ఉంటే నాకేం పర్వాలేదులే, ఎన్నో సంవత్సరాలు బ్రతికేస్తాను, ఏమైనా నాకేం జరగదు అని అనుకుంటే పొరపాటు అది. ఎప్పుడు విధిని మన చేతిలో తీసుకోలేం. దేవుడు భూమి మీద ఉన్నప్పుడే హృదయాలోచనలు తప్పిపోయిన ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే హృదయాలోచనలు తప్పిపోయారో, దేవుడు చెప్పిన మాటలను ఎప్పుడైతే పక్కన పెట్టారో, ఇశ్రాయేలు జీవితంలో దేవుడు మీరు విశ్రాంతిలో ప్రవేశించారని భూమి మీద ఉన్నప్పుడే విధి నిర్ణయించేశాడు. ఇంకా మీరు వెళ్ళరు, విశ్రాంతిలోకి మీరు వెళ్ళరు. ఒక మాట ఇది చెప్పలేదు, ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. హృదయాలోచనలు తప్పిపోతే 3 కండిషన్స్ రాశాను అక్కడ. ఎవరైతే హృదయాలోచనలు తప్పిపోతారో చూడండి, 3వ అధ్యాయం 17. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. ఒక వ్యక్తి పాపం ఎప్పుడు చేస్తాడు? హృదయాలోచనలు తప్పిపోతే. చూడండి, మీరు ఆలోచించండి. ఒక వ్యక్తిలో ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు దావీదు గారి జీవితంలో ఆయన చేసిన పాపం ఎందుకు? హృదయంలో పుట్టిన ఆలోచన ఏం చేశాడు? ఆయన అమలుపరిచాడు. అంటే హృదయాలోచనలో తప్పిపోతే మనిషి ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. అది తప్పు అని తెలిసినా నువ్వు చేస్తావు. తర్వాత పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయిను. 18. తన విశ్రాంతిలో ప్రవేశింపురని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారు. 2 మాటలు వాడాడు అక్కడ, అవిధేయత, అవిశ్వాసం. అంటే హృదయాలోచనలో తప్పిపోతే ఆ వ్యక్తి పాపం చేస్తాడు, 100కి 100 గ్యారంటీ. హృదయాలోచనలు తప్పిపోతే పాపం చేస్తాడు, హృదయాలోచనలు తప్పిపోతే అవిధేయుడిగా మిగిలిపోతాడు, హృదయాలోచనలు తప్పిపోతే అవిశ్వాసంగా మిగిలిపోతాడు. అప్పుడు దేవుడు తన విధిని నిర్ణయిస్తాడు, ఆయన చేతి తీసుకుంటాడు. చాలు. హోఫ్నీ ఫీనిహాసులు తీసుకున్నాడమ్మా, దేవుడు విధి నిర్ణయించేశాడు. వాస్తవానికి వాళ్ళు అనుకున్నారు మేము బాగానే ఉంటాం, దేవుని మందిరానికి వెళ్ళినా వ్యభిచారం చేయొచ్చు, స్త్రీలను చూడొచ్చు, స్త్రీలను ముట్టుకోవచ్చు అనుకున్నారు వాళ్ళు. దేవుడు కానుకలన్నా మనం ముందుకు తీసుకోవచ్చు అనుకున్నారు. దేవుడికి వచ్చే నైవేద్యాన్ని ముందు తినేస్తున్నారు. వాళ్ళు అనుకుని ఉంటారు మా స్థితి బాగానే ఉందనుకున్నారు వాళ్ళు. దేవుడు విధి నిర్ణయించాడు, హోఫ్నీ ఫీనిహాసు మీరు చనిపోతారు, నెక్స్ట్ మీ స్థితి నేను తీసేస్తాను. కానీ అది వాళ్ళకి తెలియదు, అది తెలీదు. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో బతుకున్నారు. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో చనిపోయారు. 4వ అధ్యాయంలో చనిపోయారు. కానీ వాళ్ళు అనుకుంటారు మేము బాగానే ఉన్నాం అనుకుంటారు. అంతే, దేవుడు తన విధిని భూమి మీద ఉన్నప్పుడే నిర్ణయిస్తాడు. అయితే ఒకటి, మనందరము కూడా నాతో సహా విధి నిర్ణయము కాకమునిపే, దేవుడు నా జీవితంలో విధి నిర్ణయించకూడదు. ఆయన విధి నిర్ణయం కాకమునిపే నేనేముండాలి అంటే భయభక్తులు కలిగి కట్టడలు అనుసరించి నడుచుచుండవలన మానవ కోటికి ఆ విధి తప్ప, ఆ విధి నేను మర్చిపోతే, ఆ విధి నేను తప్పిపోతే నా జీవితంలో దేవుడు విధి నిర్ణయం తీసుకుంటాడు, విధి నిర్ణయిస్తాడు. ఆయన ఏ సమయమో ఎప్పుడో ఎక్కడో తెలియదు ఎవరికి. అలాంటప్పుడు ఆయన విధి నిర్ణయించక ముందే విధి నిర్ణయం అయింది అంటే దేవుని ఉగ్రత గ్యారంటీ అని అర్థం అనమాట.
జెఫన్యా చదివారు కదా 2వ అధ్యాయం. విధి నిర్ణయం అయిపోయిందంటే దేవుని ఉగ్రత వస్తుందన్నమాట. భూమి మీద ఉన్నప్పుడు దయచేసి ప్రేమతో, హృదయాలోచనలో తప్పిపోవద్దు. దేవుని మాటలు వింటున్నప్పుడు రెండవదిగా హృదయాన్ని ఎవ్వరూ కఠినం చేసుకోవద్దు. నేను మారను అని మీరు ఎప్పుడు అనకూడదు. నేను మారుతానయ్యా, నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను, నేను బ్రతికి నీకు చూపిస్తాను, నీకు సాక్షిగా బ్రతుకుతాను అని మీరు అనండి, దేవుడు సంతోషిస్తాడు. అంతేగాని హృదయాన్ని ఎప్పుడు కఠినం చేసుకోకూడదు. అవకాశాలను ఎప్పుడు దుర్వినియోగం చేసుకోవద్దు. ఏ రోజున మరణం వస్తుందో తెలియదు. ఒక్కసారి మరణం వచ్చిందా నువ్వు దిద్దుకునే అవకాశం కూడా లేదు. ఏడుపు, వేతన, యాతనే. అలాంటి పరిస్థితి మనలో ఎవ్వరికీ రాకూడదని దేవుని ఎదుట విధి నిర్ణయం కాకూడదు. నా విధిని దేవుడు నిర్ణయించక ముందే సరిచేసుకొని సరిదిద్దుకొని దేవుని ఏ విధి అయితే చెప్పాడో అది పాటించి ముందుకు వెళ్ళాలని హృదయపూర్వకంగా నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను.